నమస్తే, నేను మిర్ద్రా. మీరు చూస్తున్నారు ఏఎంఆ న్యూస్. కర్నూలు జిల్లా ఎంజీఓ నియోజకవర్గం మండల కేంద్రమైన గోనియండలోని ఎంపీడీఓ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీటీసీ షేక్ రజియా సుల్తానా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి దేశ స్వతంత్రం కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ షేక్ రజియా సుల్తానా మాట్లాడుతూ స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, దేశ సమగ్రత అభివృద్ధిలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, మాజీ కోఆప్షన్ మెంబర్ సభ్యులు బంది నవాజ్, ఇమ్రాన్ నవాజ్, చికెన్ రాజా, పద్మనాభం, గోవిందు, ఉమానందరెడ్డి, రంగనాయుడు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈ వేళ. వందే మాతరం అందమంతరం, వందే మాతరం ఆగస్టు 15, 1947లో బ్రిటిష్ పాలన నుండి మనకు స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ పాలన నుండి మనకు విముక్తి పొందడం కోసం లక్షలాది సమర యోధులు, ఎంతో మంది మహనీయులు తమ ప్రాణాన్ని త్యాగం చేశారు. వారి త్యాగాల ఫలితమే మనం ఈరోజు స్వేచ్ఛని అనుభవిస్తున్నాము. మన బాధ్యతను గుర్తుంచుకుందాం. ప్రజాప్రతినిధులుగా మనకు మరింత బాధ్యత ఎక్కువగా ఉంటుంది. నా గ్రామం నా బాధ్యత, నా ప్రజలు నా కుటుంబం. ఇది మాకు మా ఎంపీపీ గారు ఎప్పుడు చెప్తారు. ఉత్కృష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత. యువత, మీ లక్ష్యాన్ని గుర్తించండి, లక్ష్యం కోసం ఛేదించండి, లక్ష్య సాధన కోసం కృషి చేయండి. యువతతోనే దేశ పురోగతి ఉంది. రాష్ట్రాన్ని మెరుగుపరుచుకుందాం. మన వంతు దేశాన్ని డెవలప్ చేయడంలో మన వంతు సాయం చేద్దాం. రాష్ట్ర అభివృద్ధి, దేశానికి అభివృద్ధి. జై హింద్, జై భారత్. ఈ స్వాతంత్రం, ఈ స్వేచ్ఛ ఒక్క రోజులో వచ్చినది కాదు. వేల కుటుంబాల కన్నీళ్లు, లక్షలాది మంది త్యాగాలు, ఎన్నో ఏళ్ల పాట ఫలితమే ఈ స్వేచ్ఛ, ఈ స్వాతంత్రం. ప్రపంచం ఎన్నో దేశాలను చూసింది, కానీ వసుదైవ కుటుంబకం అనే మానవత, విశ్వ మానవత సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి దేశం మన భారతదేశం. మన దేశం గురించి మనం గొప్పగా చెప్పుకోవడం గొప్ప విషయం కాదు, గొప్పగా జీవించడం గొప్ప విషయం అని అన్నాడు ఒక మహానుభావుడు. అసలు స్వాతంత్రం అంటే ఏమిటి? స్వాతంత్రం ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? వచ్చిన తర్వాత మనం ఏం చేస్తా ఉన్నాం? స్వాతంత్ర సమర యోధులు, అయ్యా మా ప్రాణాలు త్యాగం చేసి మీకు స్వాతంత్రం ఇచ్చాం, మీరు ప్రతి ఆగస్టు 15 రోజు, ప్రతి జనవరి 25 రోజున జెండా ఎగ్గి మమ్మల్ని గుర్తు పెట్టుకొని మమ్మల్ని నివాళులు అర్పించని చెప్పి చెప్పారా? లేకపోతే ఎవరైనా హూ ఆర్ యూ అని అంటే ఐఎమ్ ఇండియన్ అని కాకుండా, హూ ఆర్ యూ అంటే ఐఎమ్ హిందూ, హూ ఆర్ యూ అంటే ఐఎమ్ ముస్లిం, హూ ఆర్ యూ అంటే ఐఎమ్ క్రిస్టియన్, హూ ఆర్ యూ అంటే ఐఎమ్ సిక్ అని చెప్పమని చెప్పారా? స్వాతంత్రం వాళ్ళు మనకి ఇచ్చింది స్వాతంత్రం మాత్రమే కాదు, బాధ్యత కూడా ఇచ్చారు అనే విషయాన్ని ఈ రోజు మనం గుర్తు చేయాలి, చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ హక్కులను సక్రమంగా వినియోగించుకుంటూ, చట్టాలను గౌరవించుకుంటూ, అవినీతిని వ్యతిరేకిస్తూ, వీటిని భావి తరాలకు, నెక్స్ట్ జనరేషన్ కూడా మనం గుర్తు చేయాల్సిన అవసరము, బాధ్యత మనందరి పైన ఉంది. కాబట్టి రక్తంతో రాసిన చరిత్ర, త్యాగాల జ్యోతితో వెలిగిన స్వేచ్ఛ, త్రివర్ణ పతాకం ఎగురుతున్న ప్రతి క్షణం అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్న పవిత్ర గానం వందే మాతరం. జై బోలో స్వతంత్ర భారత్ కి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.